BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో ₹1,00,00,000 మాత్రమే. బాచిపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం విషయంలో రాజుకున్న రాజకీయాలు ఇక సమసిపోయినట్టేనా? విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి నేరుగా తిరుమల క్షేత్ర పర్యటనకు వెళతారని అందరూ భావించారు. అయితే చివరి నిమిషంలో ఆయన ఈ పర్యటనని రద్దు చేసుకున్నారు. ఎందుకు వెళ్ళడం లేదో క్లారిటీ ఇస్తూనే తమ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అంశాలను వివరించారు. దానికి వెంటనే చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కూడా రియాక్ట్ అయ్యారు. వివిధ పార్టీలు కూడా తమ అభిప్రాయం తెలియజేసినాయి. దీంతో రాజకీయ దుమారం తగ్గి లడ్డూ కల్తీ వ్యవహారం పైన ఫోకస్ పెరుగుతుందా? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం. మొత్తం అన్ని అంశాలపైన అందరూ మాట్లాడేశారు. ఏం మాట్లాడాలనుకున్నారో రాజకీయంగా మాట్లాడాల్సినటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడేశారు. సో ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు లడ్డూ పవిత్రత, లడ్డూ కల్తీ ఈ అంశం పైన ఫోకస్ పెట్టడానికి అవకాశం ఉంటుందా? అంటే ఇంకా అది ఆ పరిస్థితి రాలేదనుకోవాలా. అదే మానవత్వమే నా యొక్క ఇది అని చెప్పేసి ఆయన చెప్పాడు. బాగానే ఉంది. కానీ అదే సమయంలో డిక్లరేషన్ సంతకం పెట్టడానికి వెళ్ళలేదా, పెట్టాల్సి వస్తుందని వెళ్ళలేదా అనేది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు అందరూ కూడా. అందుకనే పెట్టాల్సి వస్తుందనే వెళ్ళలేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు, ఇప్పుడు అధికార పక్షంతో పాటు మిగతా వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు. ఇకపోతే ఈరోజు అన్ని హిందూ దేవాలయాల్లో వైసీపీ నాయకులు మాత్రం స్వామివారిని అక్కడ అపవిత్రం జరిగిందని చెప్పి చేసుకుంటా ఉన్నారు. పవిత్రం ఇప్పుడు చేస్తున్నారు. అపవిత్రం చేసింది ఎవరు, పవిత్రం చేసింది ఎవరు అనేది అదొక వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా కానీ ఇది ఇప్పట్లో సద్దుమణిగే పరిస్థితి ఏం కనపట్లా. ఎందుకంటే మీరన్నట్టు డిక్లరేషన్ ఇవ్వాలి అని హిందూ మత సంఘాలు, స్వామీజీలు, గురూజీలు అందరూ కూడా ముక్త కంఠంతో చెప్పారు. భారీ ఎత్తున ఆయన ర్యాలీగా రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమల వెళ్ళి శుక్రవారం స్టే చేసి శనివారం ఈరోజు ఉదయాన్నే దర్శనం చేసుకోవాలనేది ఆయన యొక్క షెడ్యూల్. అది మొత్తం అకస్మాత్తుగా రద్దు చేసుకునే తలికి చేసుకోవటమే కాకుండా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. నేను ఎవరికి చెప్పుకోవాలి, ఎందుకు చెప్పుకోవాలా, నేను చాలాసార్లు వెళ్ళాను కదా అని చెప్పి అన్నాడు. అదే సమయంలో డిక్లరేషన్ గురించి కేశవ్ గారు ఆయన నేను ఎందుకు పెట్టాలి అనే ధోరణిలో మాట్లాడేది తప్పితే నేను పెడతాననే మాట ఆయన నోటి నుంచి రావట్లా. ఎందుకంటే అది 310 జీవో ప్రకారం 1990లోనే హిందూ సనాతన సంప్రదాయం ప్రకారం మేధావులు, ఆగమన శాస్త్ర పండితులు అందరూ కలిసి ఇక్కడికి రావాలి అంటే, ఇక్కడ దేవుణ్ణి పూర్తిగా నమ్మినప్పుడు ఒక వేరే మతాలు, అన్ని మతాలు వచ్చినా దానికి అంగీకారం తెలియజేసి దర్శనం చేసుకోవాలనేది పెట్టారు. పెట్టిన తర్వాత ఆనాటి ఇందిరాగాంధీ గారి కాడి నుంచి కావచ్చు, ఆ తర్వాత సోనియా గాంధీ గారు కావచ్చు, తర్వాత ఫరూక్ అబ్దుల్లా, ఆయన తెలుసు కదా, ఆయన కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి, వీళ్ళందరికంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టినప్పుడు మరి గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా మీరు సడలించుకున్నారు. ముఖ్యమంత్రి ఎందుకు పెట్టాలి? అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా తాతల దగ్గర నుంచి మతం మారేమన్న విషయం అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు డిక్లరేషన్ సైన్ చేయలేదు కదా, నేను ఎందుకు చేయాలి అంటున్నారు. ఇక్కడైతే కంపారిజన్ ఈజ్, కేశవ్ గారు ఒకటే, కంపారిజన్ ఈజ్ మోస్ట్ వరస్ట్ ఎనిమీ ఇన్ ద వరల్డ్. కంపారిజన్ ఇతరులతో ఎందుకు చేసుకోవటం? మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి, రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారని ఇది పక్కన పెట్టండి. వాళ్ళు ఆ రోజు డిక్లరేషన్ మీద సంతకం పెట్టినప్పుడు మీరు ఎందుకు పెట్టరు? వాళ్ళకంటే మీరేమన్నా ఎక్కువ అనేది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ విమల గారు, ఆమె కూడా ఒక బుక్ రాసిందంటూ కూడా మేము 100 సంవత్సరాల నుంచి మాకు క్రిస్టియానిటీ తీసుకున్నామని చెప్పారు. వాళ్ళ వైఎస్ ఫ్యామిలీ ఇంత చెప్తున్నప్పుడు నేను 4 గదుల్లో బైబిల్ చదువుకుంటాను, నేను ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పంటున్నారు. మరి ఇక్కడ అపవిత్రం జరిగిందనే కదా అందరూ ఆరోపిస్తున్నప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెడితే ఏం పోయింది అనేది చాలామంది మేధావులు అంటున్నారు. సరే, ఇక్కడ ఏంటంటే దాని ఎమ్మటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరు ఆపారు? సెక్షన్ 30 అనేది పోలీస్ యాక్ట్ ఉంది. అది ఎక్కువగా డిక్లరేషన్ మీద సంతకం పెడితేనే దళితులను కూడా రానివ్వరా అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది అక్కడ. అంటే ఇక్కడ సార్, ఎలక్షన్కి ముందు తుని ఇన్సిడెంట్ ద్వారా అప్పుడు ఆ రోజున కులాల మధ్య ఇన్సిడెంట్ జరిగింది. తర్వాత వచ్చిన తర్వాత కోనసీమ ఇన్సిడెంట్తో మతాల మధ్య ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇది ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది అందరి యొక్క ఆలోచన. ఇప్పుడు ప్రతిదీ పాయింట్అవుట్ చేయడానికి ఇప్పుడు ఇంతమంది ఇది చేసినప్పుడు, నేను హిందూనే అన్నప్పుడు ఆ భావన ఉన్నప్పుడు డిక్లరేషన్ పెడితే ఏమైంది? అంతమంది పెట్టినప్పుడు ఇప్పుడు అదే కదా ఇప్పుడు అడుగుతుంది. ఏదేమైనా కానీ ఇప్పుడు ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఎవరు ఆపలేదు, ఎవరు నోటీసులు ఇవ్వలేదు, నీకు వెల్కమ్ చెప్తా ఉన్నారు. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చారా లేదా నాయకులకి ఇచ్చారా? పట్టుకున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వాలా? ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి, ఆయన హోదాకు తగ్గట్టు ప్రోటోకాల్ ప్రదర్శన ఉంటుంది. ఆయన ఎవరు కాదనిది, ఆయన ఎవరు ఆపలా. ఆయన దగ్గర ఉన్న నోటీసులు ఎవరి అంటే మిగతా నాయకులకి, ద్వితీయ శ్రేణి నాయకులకి ఎక్కడికక్కడ ఏంటంటే భారీ ఎత్తున ఒక 10,000 మందితో మీటింగ్ గ్యాదర్ చేసి తిరుమలలో సత్తా ఒక ప్రదర్శన చేయాలని వాళ్ళు అనుకున్నారు.
అది రాజకీయ వేదిక కాదు కదా తిరుమల. ఓకే. ఆ పాయింట్ ఇప్పుడు క్యాన్సిల్ అయింది అందుక ఇప్పుడు నాయకులందరూ నిర్బంధిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే వెళ్ళాల్సి వస్తుంది అనేటువంటి దీంతో క్యాన్సిల్ అయింది. ప్లస్ దాంతోపాటు డిక్లరేషన్ కూడా ఇవ్వాలి. ఈ 2 కారణాలు ఉండొచ్చు. ప్రథమ కారణం ఎక్కడికక్కడ వీళ్ళని హౌస్ అరెస్టులు చేశారు. ఎందుకంటే అక్కడ ఆ పార్టీ ఈ పార్టీ గొడవలు అవుతాయి ఎంత శాంతియుతంగా చేసినా. ఈ సిచ్యువేషన్స్లో అక్కడ అన్యమత అక్కడ రాజకీయ పార్టీలే వేదిక కాకూడదు తిరుమల. మొదటి నుంచి చెప్తుంది, ఎవరు కూడా రాజకీయాల గురించి అక్కడ మాట్లాడకూడదు. కాకపోతే గత 5 సంవత్సరాలు రోజా గారు ప్రతిరోజు వారానికి 15 రోజులు దర్శనం చేసుకుని ఏమంటే రాజకీయాలే మాట్లాడుతూ ఉంటారు. అదే ఆ పవిత్రమైన ప్లేస్లో అలా మాట్లాడకూడదు. ఇప్పుడు అది దాన్ని ఏ విధంగా ఇదవుద్దో, ఎక్కడ లేని గొడవలు అవుతాయని చెప్పి దేశవ్యాప్త చర్చనీయాంశం, ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్ట్ కావచ్చు, దాడులు జరగవచ్చు, ఇవన్నీ మల్టిపుల్ రీజన్స్ వల్ల. ఒకటి, వాళ్ళ నాయకులు వాళ్ళ క్యాడర్ మొత్తం సెక్షన్ 30 అమల్లో ఉంది, మీరు గుంపు కూడకూడదు, మీరు రాకూడదని అవసరం ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. రెండో పాయింట్లో డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిందే అనే భావన. ఈ 2 ఆలోచనతో ఆయన నిన్న అకస్మాత్తుగా రద్దు చేసుకున్నాడని మనం అనుకోవాలి. అంటే ఈ రద్దు తర్వాత తిరుమలకి సంబంధించినటువంటి వివాదాలన్నీ ఒక పక్కకు వస్తాయని అనుకోవచ్చా, లేదా ఇప్పుడు ఆల్రెడీ ఆలయాల్లో ప్రక్షాళనలు, పవిత్రోత్సవాలు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి కంటిన్యూ అవుతుంది ఆ ఇష్యూ? సరే, ఇక్కడ ప్రక్షాళన ఈ రోజుతో అయిపోయిందండి. ప్రతిరోజు ఏం చేయొచ్చు. మళ్ళీ రేపు పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు కదా, ఇవాళ సాయంత్రం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఇంకొక జస్టిస్ కూడా వెళ్తున్నారు. సో తిరుమల చుట్టూనే మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశం. మీరే ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగారు, ఇది ఇంతటితో అయిపోయిందా అని చెప్పేసి. మీరే ఇప్పుడు చివరి క్వశ్చన్ కూడా మీరు అడుగుతున్నారు. వరుసగా వెళ్తే పరిస్థితి. ఇది ఎక్కడో చోట పులి స్టాప్ పడాలి అంటే డెఫినెట్గా సమర్థవంతమైన వ్యక్తి చైర్మన్గా రావాలి, బోర్డు మెంబర్స్ హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించే వాళ్ళు రావాల్సిందే. ఇంకోటి రెండోది, సుప్రీంకోర్టు కూడా ఎంటర్ అవుతుంది కాబట్టి ఈ కోర్టు పరిధిలో చాలా సున్నితమైన అంశం అనమాట. ఇప్పుడు కులాల మధ్య, మతాల మధ్య ఆ స్టేజ్ కాదు. మనం ఏ కులం ఏ మతం మనం కూడా యూనివర్సిటీలు వెళ్ళేదాకా, చదువుకునేదాకా, బయట ప్రపంచం వచ్చేదాకా తెలియదు. కానీ ఈ సిచ్యువేషన్స్లో ఇది ఎప్పుడు లేని విధంగా, ఇది 145 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఈ పంచాయతీ ఏంది, ఈ ప్రాబ్లం ఏంటి అనేది అందరికీ వస్తున్న సమస్య. ఇది ఎక్కడో చోట పులి స్టాప్ పడాలని అందరూ కోరుకుంటారు. కాబట్టి దీనికి ఎక్కడో చోట బీజం పడాలి. ఇప్పుడు ఈరోజు మీరు అన్నట్టు ఈ రోజుతో వైసీపీ వాళ్ళు గుడుల్లో చేస్తున్నారు పూజలు. రేపు ఆయన షెడ్యూల్ ప్రకారం ముందుగా విడుదల చేసే షెడ్యూల్లో 1వ తారీఖు మార్నింగ్ ఆయన అలిపిరిన కాలిమార్గాన్ని వెళ్ళి నైట్ అక్కడ స్టే చేసి 2వ తారీఖు ఆయన దర్శనం చేసుకుని 11 అదే పూర్తి చేసుకుంటాడు. ఆయన ఇది చేసుకున్నాడు కాబట్టి, ఆయన మాల వెంకటేశ్వర స్వామి ఇదిలోనే ఉన్నాడు, పశ్చాత్తాప దీక్ష కాబట్టి అది విరమించుకుంటున్నాడు 2వ తారీఖు. అది 3వ తారీఖు వారాహి సభ పెట్టుకోవాలి. ప్రాయశ్చిత్త దీక్ష అందరి తరపున ఆయనే హిందూ మతం తరపున, హిందూ సనాతన సంప్రదాయాల పట్ల 100 కోట్ల మంది భారతీయుల పట్ల ఆ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయనే ఇది చేశాడు. ఆయన తప్పితే ఎవరు ముందుకు రాలేదు కదా. దానికోసం ఆయన వారాహి సభ ఉంటుంది. తర్వాత రోజు బ్రహ్మోత్సవాలు 4వ తారీఖు నుంచి ఉంటున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా పొట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. ఇక ఏది చూసినా ఇప్పుడు రాబోయే వారం రోజులకు కూడా తిరుమలే కనబడుతుంది. ఏది మెయిన్ ఇది చూసుకుంటే ఇది సెంట్రల్ ఇష్యూ అయిపోయింది. ప్రతి సెంట్రల్ మీడియాలో కూడా ఇదే డిబేట్ జరుగుతుంది. ఇది హిందూ సనాతన సంప్రదాయం అనేది ఎప్పుడు లేని విధంగా వాళ్ళలో చైతన్యం తీసుకురావడానికి ఈ తిరుమలలో లడ్డు అపవిత్రత అనే అంశం హిందూ మనోభావాలు దెబ్బతిని హిందువులు ఏకం కావడానికి. ఇప్పుడు ఈ రాజకీయపరమైనటువంటి వాదోపవాదాలు, చర్చలు ఇవన్నీ సిట్ అపాయింట్ చేశారు కాబట్టి దానికి ఏమన్నా ఆటంకం అవుతుందా? సిట్ పని తన పని తాను చేసుకుపోతుంది. సిట్ సమర్థవంతమైన ఆఫీసర్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారి ఆధ్వర్యంలో చేశారు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తారు. ఎక్కడెక్కడ ఏం జరిగింది, గతంలో ఏంటి, విజిలెన్స్ ఆ నెయ్యి లారీలు వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి, ఎప్పుడు జరిగింది, దీని వెనక ఎవరున్నారు, ఈ డైరీ యొక్క విశ్వసనీయత ఏంటి, సెంట్రల్ గుజరాత్ నుంచి వచ్చింది ఏమిచ్చింది, ఇవన్నీ కూడా చూసి రిపోర్ట్ పక్కకి ఇవ్వాల్సిందే కదా. ఇది సెంట్రల్ కూడా ఇమ్మీడియట్గా రిపోర్ట్ పంపించండి ఇదని చెప్పేసి. ఇది ఇంతటితో తొందరలో ఆగితే ఈ కులాలు మతాలు ఈ సంఘర్షణ లేకుండా మంచిగా పరిపాలన మీద దృష్టి పెట్టాలి, అందరూ పెట్టాలి. దేశం బాగుండాలని మనం కోరుకోవాలి. ఆర్థికంగా ముందుకెళ్ళాలి. అనేక మంది ఉద్యోగులకి, నిరుద్యోగులకి ఎంప్లాయ్మెంట్ కలగాలి. చాలా సమస్యలు ఉన్నాయి కదా. కాబట్టి ఎక్కడో చోట ఇది అందరూ కూడా కలిసి మేధావులు దీన్ని ఫుల్ స్టాప్ పెడితే అందరికీ ప్రజాస్వామ్యాలు బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది రాజకీయ వివాదాలకి ఒక పార్ట్ 1 కంప్లీట్ అయింది. నెక్స్ట్ దశ ఇంకా దాని మీద కొనసాగేటువంటి అవకాశం ఉంది. అలానే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా ఆయనకు నోటీసులు ఇవ్వలేదు. ఆయనతో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు ప్రయత్నించిన నాయకులందరికీ నోటీసులు ఇవ్వడం వల్లనే ఆయన యాత్ర ఆగిపోయిందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.